విగ్గు కోసం మర్డర్ చేశారా, లేకపోతే ఇది ఫుల్లీ ప్లాన్డ్ కాన్స్పిరసీయా? కేతన్ అగర్వాల్ కేసులో రోజు రోజుకి కొత్త డీటెయిల్స్ బయటపడుతున్నాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉన్నాయి. मुझे इतना शौक लगा कि शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था. అవన్నీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుండి ఇప్పటి వరకు టైం లైన్ ఎగ్జాక్ట్ గా చూడాలి. బికాస్ ఎంగేజ్మెంట్ నుండి బాలి ట్రిప్ వరకు 2000+ కాల్స్ నుంచి లోగడ్ 4 వరకు ఎవ్రీథింగ్ కనెక్ట్స్. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వంశీ టాక్స్. కేతన్ అగర్వాల్ అండ్ సియా గోయల్ వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఫిబ్రవరి 2026లో జరిగింది. కేతన్ అగర్వాల్ 26 years ఓల్డ్ వెల్తీ బిజినెస్ మ్యాన్ అండ్ సియా గోయల్ మిడిల్ క్లాస్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి. వీళ్ళిద్దరి పేరెంట్స్ అప్రూవల్తోనే అరేంజ్ మ్యారేజ్ వీళ్ళకి ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ తర్వాత ఏ కపుల్ అయినా ట్రావెల్ ప్లాన్స్ కానీ కలుసుకోవడాలని ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళు కూడా ట్రావెల్ అండ్ ప్లానింగ్ లో ఉండేవారు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎంగేజ్మెంట్ తర్వాత కేతన్ అగర్వాల్ అండ్ సియా గోయల్ బాలి ట్రిప్కి వెళ్దాం అనుకున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం. కానీ ఇక్కడ ఒక మేజర్ ట్విస్ట్ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. కేతన్ అగర్వాల్ పాస్పోర్ట్ని సియా గోయల్ తీసుకొని చింపి ఫ్లష్లో వేసిందని, దానివల్ల బాలి ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిందని రిపోర్ట్స్లో చెప్తున్నారు. ఈ కపుల్స్ మధ్యలో ఫస్ట్ మేజర్ క్రాక్ ఇక్కడి నుంచే మొదలైంది అండ్ ఇక్కడి నుంచే స్టోరీ ఇంకొక మలుపు తిరిగింది. ఇప్పుడు స్టోరీలో బిగ్గెస్ట్ హిడెన్ లేయర్ అండ్ షాకింగ్ ట్విస్ట్ స్టార్ట్ అవుతోంది. సియా గోయల్ చేతన్ చౌదరి అనే అబ్బాయితో వీళ్ళ ఎంగేజ్మెంట్ కంటే ముందు నుంచే రిలేషన్షిప్లో ఉండిందని అండ్ అది వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసని, బట్ సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్కి చేతన్ చౌదరి అంటే ఇష్టం లేదని అండ్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ కూతురు ఫ్యూచర్ బాగోదని, కేతన్ చాలా మంచి అబ్బాయి అని, తనతో ఉంటే లైఫ్ బాగా ఉంటుందని ఆ అబ్బాయిని వద్దని చెప్పేసి సియా గోయల్ని కేతన్తో ఎంగేజ్మెంట్కి ఒప్పించారని కూడా రిపోర్ట్స్ చెబుతున్నాయి. కానీ ఆ అమ్మాయి అయితే పెళ్లికి ఒప్పుకుంది. కానీ ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా సియా గోయల్ చేతన్ చౌదరితో కమ్యూనికేషన్లో ఉందని, 2000 నుంచి 4400 కాల్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఈ 6 monthsలో నడిచాయని కూడా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అండ్ ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి తెలుసో లేదో ఇప్పటివరకు అయితే ఇన్వెస్టిగేషన్లో అయితే బయటికి రాలేదు. ఎంగేజ్మెంట్ ముందు వరకు అయితే సియా గోయల్కి చేతన్ చౌదరితో రిలేషన్షిప్లో ఉందని వాళ్ళ పేరెంట్స్కి తెలుసని కొన్ని రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. బట్ ఎంగేజ్మెంట్ తర్వాత సియా గోయల్కి చేతన్ చౌదరికి మధ్యలో కమ్యూనికేషన్ ఉందని, వాళ్ళ రిలేషన్షిప్ అలానే కంటిన్యూ అవుతుందని వీళ్ళకి ఐడియా ఉందో లేదో ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అండ్ ఈ కాల్స్ కంటిన్యూస్గా సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి మధ్య జరుగుతూ ఉన్నాయి. అండ్ మధ్యలో కేతన్ అగర్వాల్కి కూడా డౌట్ వచ్చిందంట. కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఈ ఫోన్ కాల్స్ వల్లనే కేతన్కి అండ్ సియా గోయల్కి మధ్యలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యాయని అండ్ ఎప్పుడు సియా గోయల్ ఫోన్లోనే ఉండని, వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవలు జరుగుతూ ఉండేవని కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్తో చెప్పేవాడంట. అండ్ కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్ని ఒక క్వశ్చన్ అడిగాడంట ఆఫ్టర్ ఎంగేజ్మెంట్, మీరు తరోగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశారా, తనకి ఎవరితో ఉన్న రిలేషన్షిప్లో ఉందా, చేతన్ చౌదరి అనే అబ్బాయితో తన రిలేషన్షిప్ ఇంకా కంటిన్యూ చేస్తుందని నాకు ఎందుకు డౌట్ వస్తుందని కూడా తను వాళ్ళ ఫాదర్తో చెప్పినట్టు వాళ్ళ ఫాదర్ ఈరోజు స్టేట్మెంట్ పాస్ చేశారు. ఫాదర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏం చెప్పారు అంటే, బేసికల్లీ కేతన్ అగర్వాల్కి ఆ సియా గోయల్తో పెళ్లి చేయడం వీళ్ళకిద్దరికీ ఇష్టం లేదంట. ఎందుకంటే గోయల్స్ ఫ్యామిలీ వీళ్ళకి 35 నుంచి 40 years ముందు నుంచి తెలుసంట. అండ్ ఆ అమ్మాయి చాలా యంగ్ అని ఫస్ట్ వద్దనుకున్నారంట. బట్ సియా గోయల్ వాళ్ళ పేరెంట్సే లేదు చేస్తే మంచిది అని పెళ్లికి ఫోర్స్ చేసి ఒప్పించారంట. అందువల్లనే వీళ్ళు ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నారని కూడా కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్ ఈరోజు స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పుడు ఈ చేతన్ చౌదరి అండ్ సియా గోయల్ మధ్యలో రిలేషన్షిప్ యాంగిల్ బిగ్గెస్ట్ బ్రేక్ త్రూగా మారింది. ఎందుకంటే సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్కి ఈ రిలేషన్షిప్ గురించి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి తెలుసా లేదా, ముందే తెలిస్తే ఎందుకు వాళ్ళ పేరెంట్స్ తనకు ఫోర్స్ చేశారు, దానివల్లే ఈ ఇష్యూ అంతా జరిగిందా అని కూడా ఆ డైరెక్షన్లో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ముందుగా చెప్పినట్టు కేతన్కి ఈ ఫోన్స్ వల్ల డౌట్స్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి మ్యారేజ్ త్వరగా జరగాలని వాళ్ళు ప్రెషర్ పెట్టారు అన్నట్టు సోర్సెస్ చెబుతున్నాయి. ఇక్కడే రిలేషన్షిప్లో టాక్సిక్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది అరైజ్ అయింది. అలీలో ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వీళ్ళు వెళ్దామని అనుకున్నా అక్కడ క్యాన్సిల్ అయింది. బట్ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే ఫైనల్లీ వీళ్ళు చేసుకున్నారు. ఈ కేసులో ఫస్ట్ మేజర్ వైలెంట్ ఇన్సిడెంట్ జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. June 14న లోగడ్ ఫోర్ట్లో ఈ ఇన్సిడెంట్ జరిగిందని అఫీషియల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం ఏం చెప్తున్నాయంటే సియా గోయల్ కేతన్ని క్లిఫ్ నుంచి పుష్ చేసింది. బట్
అక్కడ ట్రీ బ్రాంచ్ని పట్టుకొని కేతన్ సర్వైవ్ అయ్యాడు. అండ్ ఎలాగోలా బయటికి వచ్చిన తర్వాత సియా గోయల్ని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఫేక్ స్నేక్ స్టోరీ, అక్కడ పాము ఉండింది, ఆ పాముని చూసి నేను భయపడ్డాను, ఆ ప్రెషర్ వల్ల ఆ భయం వల్ల నేను పుష్ చేశాను, దానివల్ల నువ్వు కాల్ జారి కింద పడిపోయావు అని చెప్పేసి తను కవర్ చేసిందంట. ఇప్పుడు ఫ్యామిలీ యాంగిల్స్ నుంచి చూస్తే ఈరోజు ఒక జర్నలిస్ట్ కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్ని ఒక క్వశ్చన్ అడిగారు. కేతన్ అగర్వాల్ విగ్ వేసుకునేవాడా, దానివల్లే సియా గోయల్ చంపిందా అంటే అప్పుడు కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్ చెప్పింది ఏంటంటే, ఎవరన్నా విగ్ వేసుకుంటే దానికోసం చంపుతారా అయ్యా, విగ్ కాదు హెయిర్ ప్యాచ్ పెట్టుకునేవాడు. ఈ హెయిర్ ప్యాచ్ గురించి సియా గోయల్కి వాళ్ళ పేరెంట్స్కి ఎంగేజ్మెంట్కి ముందే పెళ్లికి ముందే మేము చెప్పాము. छोटा पैच लगाता था लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था. వాళ్ళకి ఆల్రెడీ హెయిర్ ప్యాచ్ వాడుతున్నాడు కేతన్ అగర్వాల్ అని వాళ్ళకి ముందే తెలుసు. అయినా విగ్ కోసం హెయిర్ ప్యాచ్ కోసం ఎవరైనా చంపేస్తారా? ये क्या कारण है किसी बच्चे को मारने का? 35 నుంచి 40 ఇయర్స్ రిలేషన్షిప్ మాది గోయల్ ఫ్యామిలీతో. వాళ్ళు ఇలా మమ్మల్ని మోసం చేస్తారని, ఇట్లా బిట్రేయల్ చేస్తారని, వాళ్ళ కూతురు ఇలా చేస్తుంది నా కొడుకుని అని నేనైతే కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత దారుణానికి దిగజారుతారా అని వాళ్ళ నాన్న ఈరోజు చాలా చాలా బాధపడ్డారు. అండ్ వాళ్ళ ఫాదర్ ఇంకోటి ఏమన్నారంటే, హెయిర్ ప్యాచే పెట్టుకున్నాడు, దానివల్లే నాకు ఇష్టం లేదు కేతన్ అగర్వాల్ అని చెప్పేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ ఆఫ్ చేసుకుంటే ఓకే, బట్ దానికోసం ఎవరైనా చంపేస్తారా, ఇదెక్కడి దారుణం అని కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫాదర్ ఈరోజు జర్నలిస్ట్తో చెప్పారు. अगर नहीं पसंद था तो इनकार कर देते थे ना. కేతన్ అగర్వాల్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ ఏమన్నారంటే, మేము పెళ్లి కోసం ఉదయ్గఢ్ ఫోర్ట్ కూడా బుక్ చేశాము, 17 crores ఖర్చు పెట్టాము, అండ్ ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసిన తర్వాత వాళ్ళు ఇలా చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, ఇక్కడ సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఫస్ట్ అంత ఖర్చు అయితే పెట్టలేదు, మహా అంటే 3 to 4 crores అయితే ఖర్చు అయి ఉంటుంది. అండ్ వాళ్ళ కూతుర్ని ఫస్ట్ డిఫెండ్ చేశారు. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే, अगर मेरी बेटी का दोष निकले तो जहाँ से केतन जी को गिराया गया या जो गिरे हैं वहां से ही उस दोषी को गिराया जाए. సియా గోయల్ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, మా కూతురు గనక ఒకవేళ అన్యాయం చేసింటే, ఈ దారుణానికి గనక పాల్పడి ఉంటే తనకి ఎంత పెద్ద శిక్ష ఇస్తారో అంత పెద్ద శిక్ష అండి, ఇన్ఫ్యాక్ట్ ఉరి తీయండి ఈ శిక్ష కనుక ప్రూవ్ అయితే అని కూడా వాళ్ళ పేరెంట్స్ ఈరోజు చెప్పారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ అండ్ డార్క్ సైడ్ ఇంకోటి బయటపడింది ఏంటి అంటే, సియా గోయల్ వాళ్ళ బ్రదర్కి సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి ఆల్రెడీ తెలుసని, అండ్ ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ఆ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సియా గోయల్ వాళ్ళ బ్రదర్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చేతన్ చౌదరి అండ్ సియా గోయల్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ గురించి ఆల్రెడీ తెలుసని అనుమానాలు అయితే వాళ్ళు వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రకారం జూన్ 14న ప్లాన్ ఏ, అదే లోగఢ్ ఫోర్ట్లో తను పుష్ చేసింది కదా, ఆ ప్లాన్ ఏ కానీ ప్లాన్ బి కానీ ఫెయిల్ అయితే ప్లాన్ సి మహాబలేశ్వరం ఫోర్ట్లో ఫ్యామిలీ గ్యాదరింగ్లో తనని మర్డర్ చేద్దామని కూడా ప్లాన్ చేసి పెట్టుకుందంట అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. సో ఎంత పగడ్బందీగా సియా గోయల్ ప్లాన్ చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు. 20 years అమ్మాయి కానీ ఎంత విషపూరిత మైండ్ సెట్టో మీరు ఒక్కసారి దీంతో మీరు ఆలోచించుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ అలిగేషన్స్ యాజ్ ఆఫ్ నో, బట్ ఇవన్నీ నిజమైతే మాత్రం అమ్మో, ఆ ఊహ ఎంత భయంకరంగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫైనల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే జూన్ 18న కేతన్ అగర్వాల్ సియా గోయల్ బర్త్డే సెలబ్రేట్ చేయాలని చాలా బాగా ప్లాన్ చేశాడు భయ్యా లోగఢ్ ఫోర్ట్లో. అండ్ తన కార్లో పెద్ద సర్ప్రైజ్ ఇవ్వడం, పెద్ద గిఫ్ట్స్ ఇవ్వడం చాలా మంచిగా ప్లాన్ చేశాడు. అవి చూస్తే అబ్బా ఎంత మంచోడరా, ఎంత అమాయకుడరా కేతన్ అగర్వాల్ అని మనకు క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. ఆల్రెడీ తనకి డౌట్స్ ఉన్నా, అరే నేను మరీ ఎక్కువ అనుమానిస్తున్నానేమో ఈ అమ్మాయిని అని అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లో వాళ్ళిద్దరు జంటను చూసినా, అబ్బాయి ఎంత ఆనందంగా ఉన్న చూసినా, వాళ్ళ ఎంగేజ్మెంట్ పిక్స్ చూసినా మనకే గుండె తరుక్కుపోతుంది. అరే ఎంత మంచి అబ్బాయిని, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ రిచెస్ట్, అందంగా ఉన్నాడు, అలాంటి అబ్బాయిని నాకైతే అర్థం కావట్లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ బర్త్డే సెలబ్రేషన్ వీడియోని మీరు కనుక చూస్తే మీ కళ్ళలో నీళ్ళాగోబయ్యా. ఆ అమ్మాయిని ఎంత సర్ప్రైజ్ చేయాలని కార్లో ఆ రూఫ్ టాప్ని తెరిచి ఎంత బ్యూటిఫుల్గా గిఫ్ట్ చేశాడంటే అక్కడే అర్థమైపోతుంది తను చాలా ప్రేమించాడు ఆ అమ్మాయినని. కానీ జూన్ 18న తన బర్త్డే సెలబ్రేషన్ కోసం వాళ్ళు లోగఢ్ ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత షాకింగ్ థింగ్ ఏంటంటే, కేతన్ అగర్వాల్ జూన్ 18న సియా గోయల్ బర్త్డే ప్లాన్ సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తే, ఇక్కడ సియా గోయల్ కేతన్ అగర్వాల్ మర్డర్ని సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది. వీళ్ళిద్దరూ ఆ బర్త్డేకి వెళ్తున్నప్పుడు చేతన్ చౌదరి 2-wheelerలో ఫాలో అయ్యాడంట ఒక హుడీ వేసుకొని. రిపోర్ట్స్ ప్రకారం కేతన్ అగర్వాల్ అండ్ సియా గోయల్ ఆ లోగఢ్ ఫోర్ట్లో ఉన్నప్పుడు సియా గోయల్ కేతన్ అగర్వాల్కి తెలియకుండా చేతన్ చౌదరిని కలుసుకుందని, వాళ్ళిద్దరూ మర్డర్ని ప్లాన్ చేశారని, అండ్ వీళ్ళు కేతన్ అగర్వాల్ అండ్ సియా గోయల్ ఎప్పుడైతే క్లిఫ్ మీద వెళ్ళిందో ప్లాన్ ప్రకారం సియా గోయల్ అక్కడ కూర్చుందంట. అండ్ అప్పుడే చేతన్ చౌదరి వచ్చి కేతన్ని పుష్ చేశాడంట, జార్జ్ నుంచి ఆ లోయలోకి పడి చనిపోయాడంట. ఇనీషియల్ డిస్కవరీ ఏంటి అంటే,
అందరూ ఫస్ట్ కేతన్ అగర్వాల్ కాలు జారి పడిపోయి లోయలో చనిపోయాడు అని అందరూ అనుకున్నారు. అండ్ సియా గోయల్ చెప్పిన స్టోరీ కూడా ఏంటి అంటే, కేతన్ అగర్వాల్ నాకు ఫోటో తీద్దామని వెనక్కి వెళ్తుండగా అక్కడ కాలు జారి పడిపోయాడు అండ్ నా ప్రమేయం ఏమీ లేదు అన్నట్టు చెప్పింది. इसे क्या बोलते हैं, सॉरी, फ्लिट्स, यस, योर फ्लिट्स आर द बेस्ट. इधर रखे मैं आते ही सबसे पहले और तब से मैं सोच रहा हूँ ठीक है. मैं छुप गया. బట్ దేవుడు అన్ని చూస్తుంటాడు అని చెప్తారు కదా భయ్య, అలానే ఇక్కడ సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇన్సిడెంట్ జరిగింది. షాకింగ్ ట్విస్ట్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి అంటే, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ చేతన్ చౌదరిని ఒక హుడీ వేసుకొని ఉండడం చూసాడంట. नहीं, पहले वो दोनों आए थे और उसके बाद में बंद आया था, कान में हेडफोन था उसका. తను చూశాడు అండ్ తను ఈ ఇన్సిడెంట్ లో మేజర్ విట్నెస్ గా మారబోతున్నాడు అని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. तो उसको हमने उसका आवाज दिया, यहाँ पे रुकवाया था. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడని, ఆ సెక్యూరిటీ గార్డ్ వీళ్ళని చూసాడని అండ్ ఆ సెక్యూరిటీ గార్డ్ ఈ స్టేట్మెంట్ ఇస్తారని సియా గోయల్ కానీ చేతన్ చౌదరి కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. वो बोला सर मैं एक्सरसाइज कर रहा हूँ, रिटर्न में आके आपको टिकट में पे कर दूंगा बोला था मैं, और रिटर्न में पे किया नहीं, सीधा वो नीचे चला गया. ఇప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన ఎవిడెన్స్ తోనే, ఆ సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిన స్టేట్మెంట్ తోనే పోలీసులు చేతన్ చౌదరిని సియా గోయల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. सर्कमस्टेंशियल एविडेंस हमें प्राप्त हुआ है. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎస్కలేట్ అయ్యాక వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాక రిపోర్ట్స్ ప్రకారం సియా గోయల్ మాటలు మారుస్తూనే ఉంది. ఇనీషియల్ గా తను చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, కేతన్ అగర్వాల్ తనకి ఫోటో తీయబోయి కాలు జారి పడిపోయాడు అని చెప్పింది. తర్వాత ఎప్పుడైతే ఈ ఎవిడెన్స్ బయటకు వచ్చిందో, ఎప్పుడైతే ఆ సెక్యూరిటీ గార్డ్ స్టేట్మెంట్ బయటకు వచ్చిందో, తను చెప్పిన మాట ఏంటంటే, అసలు నాకు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు, కేతన్ అగర్వాల్ మాటలు మాట్లాడుతూ స్టామర్ చేస్తూ ఉంటాడు అండ్ తను విగ్గు పెట్టుకున్నాడు, తనంటే నాకు అస్సలు నచ్చడు అని చెప్పింది. అండ్ ఇంకా తను చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అంటే, నేను అసలు చంపాలని అనుకోవట్లేదు, ఇదంతా ప్లాన్ చేసింది చేతన్ చౌదరి అండ్ నన్ను మ్యానిపులేట్ చేశాడు చేతన్ చౌదరి, దానివల్ల ఈ మర్డర్ జరిగింది అని తను చెప్పింది. ఇంకో సైడ్ చేతన్ చౌదరిని క్వశ్చన్ చేస్తే పోలీసులు, చేతన్ చౌదరి ఏం చెప్పాడు అంటే, ఇదంతా కేవలం సియా గోయల్ వల్లనే జరిగింది, తను ఈ మర్డర్కి ప్లాన్ చేసింది, తను చెప్పిందే నేను చేశాను అని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పటి వరకు పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్లో సియా గోయల్ చేతన్ చౌదరి చెప్పిన స్టేట్మెంట్స్ అయితే ఇవి. సో ఫైనల్ ట్రూత్ కోర్టులో అండ్ చార్ట్ షీట్లో మనకు తెలియాలి. చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదన్నా ఫెమినిస్టులు అందరూ కాదు, సూడో ఫెమినిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా అమ్మాయికి కానీ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే వెంటనే పోస్టులు పెడతారు, ట్వీట్లు వేస్తారు అండ్ సోషల్ మీడియా ముందుకొచ్చి ఆడవాళ్ళని అణిచివేస్తున్నారు, ఆడవాళ్ళని ఎంతో కాలంగా తొక్కేస్తున్నారు, ఆడవాళ్ళకి ఇంకా దారుణాలు జరుగుతున్నాయి, ఎవరు మాట్లాడరేంటి అని బయటకు వచ్చి ఎంతో గట్టిగా అరుస్తారే. మరి ఈ కేసు గురించి ఒక్క ఫెమినిస్ట్ అయినా, ఒక్క సూడో ఫెమినిస్ట్ అయినా మాట్లాడిందా? మాట్లాడరు. అబ్బాయిలకి ఏం జరిగినా వాళ్ళకి కళ్ళకు కనపడవు. అసలు ఫెమినిజం అంటే ఏంటంటే, ఇద్దరు జెండర్స్ ఈక్వలే, మేల్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్ అని చెప్పడం ఫెమినిజం. కానీ వీళ్ళు చేసేది సూడో ఫెమినిజం. అంటే అమ్మాయిలకి ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే బయటకు వస్తారు, అబ్బాయిలకి మగవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే ఒక్కరు కూడా బయటకు వచ్చి మాట్లాడరు అండ్ రెస్పాండ్ కూడా అవ్వరు. దిస్ ఈస్ కాల్డ్ సూడో ఫెమినిజం. అండ్ ఎన్ని మర్డర్లు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి భయ్య. అక్కడేమో కుక్కర్లో డ్రమ్ముల్లో మర్డర్లు చేసి పెడుతున్నారు, ఇక్కడేమో కొండ లోయల్లో నుంచి తోసేస్తున్నారు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, లేకపోతే నేను పెళ్లి చేసుకోనని ఇంట్లోనే కూర్చోండి. అంతేగాని మీరు ఎవరితో రిలేషన్షిప్లు పెట్టుకొని ఇక్కడ అబ్బాయిలకి ఇంత దారుణం చేయడం ఎందుకు భయ్య? ఒక ప్రాణం తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? మీకు ఇష్టం లేకపోతే పెళ్ళిని క్యాన్సిల్ చేసుకోండి, ఎంగేజ్మెంట్ కాల్ ఆఫ్ చేయండి. అంతేగాని లోయలో తోసేసి ఇలా ప్రాణాలు తీసేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత దారుణమైన స్థితి భయ్య. 26 years అబ్బాయి అండ్ ఈస్ ద వెల్తియెస్ట్ బిజినెస్ మ్యాన్. తనకి డబ్బులకు కొదవలేదు, అందానికి కొదవలేదు, ఏం తక్కువ లేదు భయ్య. నీకు 20 yearsకి ఒకవేళ మెచ్యూరిటీ లేకపోతే, నీకు అంత షార్ట్ టెంపర్ ఉంటే, నీకు మైండ్ సెట్ కనుక ప్రాపర్గా లేకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కూడా మీకు ఆల్రెడీ ఇలాంటివి ముందే తెలిసిన, వాళ్ళ రిలేషన్షిప్స్ గురించి తెలిసిన వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయండి. వాళ్ళు కంప్లీట్గా 100% వాళ్ళు ఓకే అంటేనే ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని వాళ్ళకి ఇష్టం లేకుండా ఏదో మీ బలవంతాన అవతల వాళ్ళ ప్రాణాలు తీయడానికి, అవతల వాళ్ళకి ఇలాంటి దారుణాలు జరగడానికి మీకు హక్కు ఎవరిచ్చారన్నది కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. కంప్లీట్ టైం లైన్ చూస్తే ఎంగేజ్మెంట్ తర్వాత బాలి ట్రిప్ క్యాన్సిలేషన్, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా చేతన్ చౌదరితో కాల్స్, తర్వాత ప్లాన్ ఏ June 14th లోగఢ్ ఫోర్ట్లో ఫెయిల్డ్ అటెంప్ట్, తర్వాత ఫ్యామిలీ ప్రెషర్, ఎంగేజ్మెంట్ తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయింది, తర్వాత ఫైనలీ ఇన్సిడెంట్ జరిగింది. సో ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది లవ్ గాన్ రాంగా, ఫుల్లీ ప్లాన్డ్ కాన్స్పిరసీయా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.